హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను ఫ్రాక్ కటింగ్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్ కటింగ్కి వచ్చేసి మనం క్లాత్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. నేను వచ్చేసి పైన వచ్చేసి బాడీ కట్ చేస్తున్నాను, అంటే ఫ్రాక్కి పైన బాడీ మాదిరి వస్తుంది కదా, అది కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా ఫోల్డింగ్ చేసేసుకొని మనకు ఎంత విడ్త్ కావాలనో అంతా మనం వచ్చేసి కొలుచుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ వచ్చేసి మనకు సమంగా లేదు కాబట్టి హెచ్చు తగ్గు ఉంది కదా, సో నేను ఎక్సెస్ క్లాత్ అనేది నేను కట్ చేస్తున్నాను. చూడండి, మనం వీడియోలు చూపిస్తున్న విధంగా మనం ఎక్సెస్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనము డ్రెస్ వచ్చేసి మార్క్ అనేది చేసుకోవాలి. నా డ్రెస్ విత్ మెజర్మెంట్ డ్రెస్ వచ్చేసి ఇట్లా మనం 2 ఫోల్డింగ్స్ చేసైనా మనము కొలుచుకోవచ్చు. మెజర్మెంట్ కొలత వచ్చేసి 12 ఉంది, సో 12 చూడండి అట్లా. ఇంకా పొడవు వచ్చేసి మనం అలా కొలుచుకోవాలి. పొడవు కొలుచుకొని ఇట్లా మనం వచ్చేసి పైవైపు మెడ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, చంక విడ్త్ కూడా 3 ఇంచెస్ తీసుకొని మన డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. 6 ఇంచెస్ తీసేసుకొని ఇంకా 1.5 ఇంచుతో మనము మార్క్ అనేది చేసుకొని చంక రౌండ్ అనేది గీసుకోవాలి. నెక్స్ట్ మెడ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 6 ఇంచెస్ పెట్టుకొని నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను. కస్టమర్స్ వచ్చేసి రౌండ్ నెక్కే, మామూలుగా నార్మల్ శారీ అనేసి రౌండ్ నెక్ పెట్టమన్నారు, డిజైన్ ఏమొద్దన్నారు. సో నేను రౌండ్ నెక్కే పెట్టేసి కింద వచ్చేసి మనం ఒక 1/2 ఇంచుతో ఇట్లా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల మనకు షేప్ అనేది బాగా వస్తుంది. మనమైతే చంకను మాత్రమే కట్ చేయాలి, ఫ్రంట్ నెక్ కట్ చేయొద్దు. ఎందుకంటే ఓన్లీ మనం ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్నాము, బ్యాక్ నెక్ డ్రా చేసుకోలేదు కాబట్టి మనము డివైడ్ చేసుకొని ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ నెక్ను కూడా మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ను కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను బ్యాక్ నెక్ వచ్చేసి మార్క్ చేసి సేమ్ పైన వచ్చేసి 3 ఇంచెస్, కింద డౌన్ కూడా 3 ఇంచెస్ నేను ఒక 1/2 ఇంచు ఎక్కువ పెడుతున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి పెట్టేసి ఇట్లా రౌండ్ నెక్కే, బ్యాక్ కూడా రౌండే పెట్టమన్నారు. సో నేను బ్యాక్ కూడా రౌండే, డీప్ రౌండ్ మాదిరి ఇచ్చేసినాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి మనము గుర్తు కోసం అనేసి ఫ్రంట్ బ్యాక్ అనేది రాసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ అనేది లోత్ అనేది తీయాలి. చూడండి, వీడియోలు చూపిస్తున్న విధంగా మనము లోత్ అనేది తీస్తే వెనకాల ముడతలు రాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత హ్యాండ్స్కి కూడా మనం ఖచ్చితంగా లోత్ అనేది తీయాలి. నెక్స్ట్ వచ్చేసి మనము అంబ్రిల్లా ఫ్రాక్ కటింగ్కి వచ్చేసి ఇలా మనము కోన్ షేప్లో క్లాత్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోన్ షేప్లో మనం క్లాత్ అనేది వేసుకొని చూడండి ఇట్లా కోన్ మూల అనేది బాగా మంచిగా రావాలి. ఇలా కోన్ షేప్లో వేసేసుకొని ఇంకా మనం 12 ఇంచెస్ విడ్త్ పెట్టినాం కాబట్టి ఇంకా పైన వచ్చేసి మనం 1 ఇంచ్ తగ్గించేసి 11 ఇంచెస్ విడ్త్ పెట్టుకొని మనము డ్రా అనేది ఎటు చూసినా 11 ఇంచెస్ పెట్టుకొని డ్రా అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము డ్రెస్ కొలత చూసుకొని ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. 32 ఉంది, సో నేను 33 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా 33 ఇంచెస్ పెట్టేసుకొని ఇలా ప్రతి చోట 33 ఇంచెస్ వచ్చే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. చూడండి, వీడియోలు చూపిస్తున్న విధంగా ఎటు చూసినా మనకు 33 ఇంచెస్ అనేది రావాలి. ఆ విధంగా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన కింద మనకు వచ్చేసి అతుకు పడుతుంది. సో మనము అతుకు అనేది ఇలా కొద్ది క్లాత్ మిగిలింది కదా, సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసేసుకొని చూడండి ఇలా సెట్ చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత ఇంకా పైన వచ్చేసి మనము షేప్ అనేది గీసుకున్నాం కదా, అది కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓపెన్స్ అనేవి మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకా మనం వచ్చేసి షేప్ మంచిగా వచ్చిందో లేదో చూసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ క్లాత్ వచ్చేసి మనము ఫ్రాక్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు 4 ఫోల్డింగ్స్ చేసేసుకొని అలా క్లాత్ అనేది అలా పెట్టుకొని నేను ఒక 2 ఇంచెస్ డౌన్ చేస్తున్నాను.
33 లైనింగ్ కట్ చేసుకున్నా కదా, 35లో వచ్చేసి లైనింగ్ నేను కట్ చేస్తున్నాను. 35 ఎటు చూసినా మనకు 35 వచ్చే విధంగా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఎటు చూసినా 35 వచ్చే విధంగా మార్క్ చేసేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇది టోటలీ ఫుల్ శారీ కాబట్టి కొంగు వచ్చేసి మనము పైన బాడీకి తీసుకున్నాము. ఇంకా టోటలీ ఫుల్ శారీ కాబట్టి ఇంకా ఇది వచ్చేసి టోటల్గా మనం ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గేరా మనకు బాగా ఫుల్ సర్కిల్ అనేది గేరా మనకు బాగా వస్తుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకు ఫ్రాక్ సర్కిల్ అనేది చాలా నీట్గా వస్తుంది. గేరా అనేది ఎక్కువ వస్తుంది. గేరా అనేది ఎక్కువ వచ్చినప్పుడు మనకు ఫ్రాక్ అనేది లుక్ వైజ్ చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా ఫైనల్గా చూసుకుంటే కనుక ఫ్రాక్ లుక్ ఇలా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ క్లాత్ ఎంత ఉంటే అంత 14 అటు సైడ్ పెట్టుకొని 3 ఇంచెస్ ఇటు సైడ్ డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసేసుకొని హ్యాండ్ షేప్ అయితే మనం ఇచ్చేసేయాలి. హ్యాండ్ షేప్ ఇచ్చిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇంకా మధ్యలో ఖర్చు అనేది పెట్టుకోవాలి. హ్యాండ్ షేప్ అయితే ఇంకా మనకు సరిపడినంత క్లాత్ లేదు కాబట్టి ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్క సైడ్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఎందుకంటే 2 హ్యాండ్స్ ఒకే చోట కట్ చేస్తే కనుక మనకు అతుకు అనేది పడుతుంది. సో నేను ఒక్కొక్క హ్యాండ్ వచ్చేసి ఒక్కొక్క చోట కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి వచ్చేసి మనం కొంగు తీసుకున్నాం కదా, అది సెట్ చేస్తున్నాను. కొద్దిగా అటు సైడ్ ఇటు సైడ్ అయితే అతుకు పడుతుంది. ఇలా మనం కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా మనం కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.